హలో అండి. వెల్కమ్ టు స్వర్ణాది మిడిల్ క్లాస్ ఛానల్ అండి. ఇవాళ మనం మన వీడియోలో అయితే ఎగ్ దోస ఎలా వేసుకోవాలో చూద్దామా అండి. ముందుగా మనమైతే బౌల్ తీసుకొని అందులోకి ఎగ్ అయితే వేసేసుకుంటామండి. అలా వేసుకున్న ఎగ్గులో మనమైతే ఎర్ర చట్నీ వేసేసుకుంటామండి కొద్దిగా. ఎర్ర చట్నీ అంటే పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదండి. ఆనియన్స్, ఎండుమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే రెడీ అయిపోతుందండి మనకైతే ఎర్ర చట్నీ అనేది. ఓకేనా అండి. ఇలా వేసుకున్న ఎర్ర చట్నీ గుడ్లో వేసుకున్నాం కదా, దాన్నైతే బాగా మిక్స్ చేసుకుంటామండి. అలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుంటామండి. ఇప్పుడైతే మనం ప్యాన్ తీసుకొని దాన్ని వేడెక్కించిన తర్వాత ఇలా ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్తో అయితే రుద్దేసుకుంటామండి ప్యాన్ అంతా. అప్పుడైతే మనకి దోశలు విరిగిపోకుండా మంచిగా వస్తాయండి. ఇప్పుడైతే మనం పెనం పైన అయితే దోశ అయితే వేసేసుకున్నామండి. అలా వేసుకున్న దోశనైతే ఒకవైపు బాగా కాల్చుకోవాలండి. ఓకేనా అండి. ఇప్పుడైతే మనం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకున్నామండి ఆ దోశ పైన. ఓకేనా అండి. అలా వేసుకున్న దాన్ని కాలిన తర్వాత ఇలా అయితే మనం దోశనైతే తిప్పేసుకుంటామండి. అలా తిప్పేసుకున్న దోశ పైన మనమైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్నైతే దాని మీద వేసేసుకుంటామండి. అలా వేసుకున్న ఎగ్ని అయితే మనం స్పూన్తో లాస్ట్ వరకు జరుపుకుంటామండి ఎగ్ని బాగా. ఓకేనా అండి. ఇలా చేయడం వల్ల ఎగ్ అనేది దోశకి బాగా పడుతుందండి. అలా పట్టడం వల్ల మనకి దోశ అనేది కూడా కొంచెం టేస్టీగా, చాలా టేస్టీగా అయితే వస్తుందండి. ఓకేనా అండి. ఇలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను. మా ఇంట్లో వాళ్ళు కూడా బాగుందన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా అండి. సో ఇలా జరుపుకున్న ఎగ్ పైన మనమైతే ఆయిల్ వేసేసుకున్నామండి ఒక స్పూను. ఇప్పుడైతే కాలిన తర్వాత మనం దాన్ని రివర్స్ చేసేసుకున్నామండి ఆ దోశనైతే. సో అలా చేసుకోవడం వల్ల ఎగ్ కూడా కాలుతుంది కాబట్టి దోశ అనేది మనకి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఓకేనా అండి. అంతే అండి దోశ. సో కాలిన తర్వాత మనమైతే ఎర్ర చట్నీతో ఆ దోశను సర్వ్ చేసుకుంటే తింటే అంతే అండి, ఎగ్ దోశ రెడీ అయిపోతుంది. సో ఇవాళకి ఇదే అండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.